పిచ్చి లేచిపోతుంది. ఇంకా నేను టెంప్ట్ లో ఉన్నా. ఆ మూడు వచ్చేస్తుంది. నేను వెళ్ళిపోతావా అన్న? సినిమా అయితే ఎక్సలెంట్ అన్న. లేడీ గెటప్ లో అసలుకి ఏందన్న, అసలుకి లేడీ అయినా అసలుకి ఏంది అసలుకి. బొంబాయిలో ఉంటారు అసలుకి, అటు కానులు ఇటు కానులు ఉంటారు చూసిన అసలుకి మనం గుర్తుపట్టలేము అసలుకి. అన్న లేడీ గెటప్ లో అసలుకి పిచ్చి లేచిపోయాడు. నాన్న నిజంగా చెప్తాను, నాకు మూడు వచ్చేస్తాను ఇంకా మూడు అన్న. ఎక్సలెంట్ అనిపించింది అన్న. స్టోరీ అయితే 2 క్యారెక్టర్లు అయితే ఎక్సలెంట్ చేసి అయితే లేడీ గెటప్ అయితే ఎక్సలెంట్ అనిపించింది. కొన్ని సీన్ల వల్ల మనోడు అలా కావాల్సి వచ్చింది, ఎందుకంటే స్టోరీని బట్టి మనోడు అలా వేయాల్సి వచ్చింది. సినిమా అయితే ఎక్సలెంట్ అన్న. హీరో అన్న డబల్ హిట్ అన్న. ఇదైతే డబల్ హిట్. కొన్ని క్యారెక్టర్లు అయితే పిచ్చన వస్తుంది అన్న. అసలు ఆ సీన్ లో అబ్బా అసలు ఏంటి ఇలా జరిగిందా అని. డైరెక్ట్ అయితే ఎక్సలెంట్ చేసేసాడు. మ్యూజిక్ అయితే అన్న ఇది చెప్తున్నా, కొన్ని సీన్స్ అయితే పిచ్చన వస్తుంది. ఆడుకుంటా మామూలుగా ఆడుకోడు. బ్యాట్ ఆడే 6లే, 10 బాల్ 6ఏ, మామూలుగా ఉంటది. ఆ రేంజ్ కన్నా మించింది భయ. ఆ రేంజ్ కన్నా మించే ఉంది ఇది. అసలు ఏంటి అసలు కొన్ని సీన్లు అయితే బంతి పోతుంది. కేపీహెచ్పీ ఆంటీల కంటే ఎక్కువ హాట్ గా ఉన్నదంట కదా. ఆంటీలు వేరు, ఈ ఆంటీ వేరు. లేదు కానీ ఆంటీ మంచి కోఆపరేషన్ ఇస్తారు. ఆయన ఒక ఇంటర్వ్యూ చెప్పాడు, అలానే షాక్ అయ్యాడంట ఆయన చూసి. ఉంటది కొన్ని సీన్స్ అయితే అలా ఉండే భయ. ఎందుకంటే క్యారెక్టర్ అలా ఆయన క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతే అసలు మామూలుగా ఉండదు భయ. అంటే లేదు భయ, దాన్ని మించే ఉంది ఇదైతే. ఎందుకంటే ఎక్సలెంట్ అనిపించింది. ఆ లవ్ స్టోరీ అయితే బాగానే తీసుకెళ్ళారు. హీరోయిన్ తో కూడా కొన్ని సీన్స్ అయితే ఎక్సలెంట్ అనిపించింది అన్న. కొన్ని సీన్స్ అంటే ఇదిగో అన్న, మీకు మిర్జాపూర్ సినిమా చూసారు ఎవరైనా? నా సైడ్ ఎలా ఉంటది అదే కొన్ని సీన్స్ సినిమాని బట్టి కొన్ని మాటలు పెట్టాల్సి వస్తుంది అన్న. మీరు అది ఇంకా మీరు అప్పుడులాగానే నాకు ఒట్టి నార్మల్ మాటలు రావాలని కాదు. కొన్ని సీన్స్ క్రియేట్ కావాల్సి వస్తుంది. ఆ టైంలో ఆ మాట పెడితేనే ఆ సీన్ కి ఊపు వస్తుంది భయ. మీరు తప్పుగా ఉంటుకుంటే అది తప్పు. అది కొన్ని సీన్లు ఓవర్ గానే ఉంటాయి అన్న. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అన్న. నేనైతే రేటింగ్ అయితే సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. ప్రతి ఒక్కరు పిచ్చిగా నవ్వుతురు, గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నా. విశ్వక్ సేన్ గారు మీరు డబల్ హిట్ ఇదైతే.